పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. ఇతర మంత్రులెవరూ పట్టీ పట్టనట్లు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా మంత్రుల తీరులో మార్పేది సామి. కౌంటర్ ఇచ్చే నేతలు క్యాబినెట్లో ఏరి. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఆయన తెలంగాణ రాజకీయాల్లో వెనుకబడిన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి ఆయన ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ వచ్చేదాకా కూడా ఆయన నేపథ్యం మొత్తం అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పుడు ఆయన ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 10ల సంఖ్యలో కేబినెట్ మినిస్టర్లు ఉన్నారు. అయినా సరే ఆయన ఒక్కరే ప్రస్తుతం సింగిల్గానే పోరాటం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై దాడి చేస్తున్నా, ప్రభుత్వంపై ఎన్ని మాటలు అంటున్నా తానొక్కరే ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. మరి మిగతా మంత్రుల సంగతి ఏమిటి అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల్లో సఖ్యత లేదు. ఎవరి పని వారే చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు సైతం కనీసం మంత్రులు స్పందించలేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మంత్రులు ఉన్నప్పటికీ 2-3 విపక్షాల విమర్శలకు స్పందిస్తున్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీలకు కౌంటర్ ఇచ్చే మంత్రి క్యాబినెట్లో కనిపించడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి కానీ మంత్రులు ఎవరు తమకు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా మంత్రుల తీరులో మార్పు లేదు. వారి మౌనం ఎందుకన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎక్కడైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే మంత్రులు ధీటుగా సమాధానమిస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విభిన్నమైన పరిస్థితి. ఎవరి శాఖ వారిదే. తమ శాఖపై వచ్చిన ఆరోపణలు మాత్రమే వారు ఖండిస్తున్నారు. అది తప్పనిసరి పరిస్థితిలో కౌంటర్ ఇస్తున్నారు. ధాన్యం సేకరణపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నప్పటికీ ఎవరు స్పందించలేదు. మరొకవైపు హరీష్ రావు తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను కూడా శ్రీధరబాబు మినహా మరెవరు ఖండించకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని అంటున్నారు. మరొకవైపు మంత్రుల్లో ఏదో తెలియని అసంతృప్తి కూడా ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. గాంధీ భవన్కు వచ్చే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న మంత్రుల్లో 1-2 మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. మిగిలిన వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలు కూడా మోగనము పట్టడం ఎందుకన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సమిష్టిగా ఎదుర్కొని సరైన కౌంటర్ ఇవ్వాల్సిందిగా మినిస్టర్లు మౌనం వహించడంపై చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ఎంత ఇబ్బందులున్నా సరే తాము ఉన్న పరిస్థితుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తమ పార్టీని కాపాడుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. తమ పార్టీ నుంచి మారిపోతున్నా, ఎంత అసంతృప్తి ఉన్నా, ఏం జరిగినా సరే చివరి వరకు పార్టీలోని ప్రభుత్వంలో ప్రతి అంశాన్ని చివరి వరకు కాపాడుకుంటూ రావడం అనేది రాజకీయ ధర్మం. కానీ ఆ విషయాన్ని కూడా తెలంగాణలోని కొంతమంది మంత్రులు పాటించడం లేదనేది ఇక్కడ ప్రస్తుతానికి బయటకు వినిపిస్తున్నది. ఇలాంటి రాజకీయాలు దాదాపుగా తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గట్టిగా ఉన్నంతకాలం కొంతవరకు ఇబ్బందులు ఉండవనేది చాలా మంది కాంగ్రెస్ వర్గాల మాట. చూడలేకపై మంత్రులు ఏం చేస్తారనేది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.